తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీహను. కొంతమంది ఎప్పుడు చూసినా నిరాశగా ఏదో కోల్పోయినట్టు అలోన్గా ఫీల్ అవుతూ ఉంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే షేర్ చేసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆ బాధను ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఎప్పుడు ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలో వివరించడానికి టుడే వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ తెన్నెటి హరీష్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. యాజ్ ఐ టోల్డ్, మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న బాధ వచ్చినా సరే తట్టుకోలేరు అనమాట. వాళ్ళ హార్ట్ చాలా సెన్సిటివ్ ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్, బట్ హార్ట్ ఇస్ సెన్సిటివ్. సో ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలీదు. డిప్రెషన్లోనే ఉంటారు, ఏదో కోల్పోయినట్టు ఉంటారు చిన్న వాటికి కూడా. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే అలవాటు లేక, మనకు ఒక వ్యాక్సినేషన్ తెలియక, మందులు రాక, యూస్ చేసుకోలేక, ఇన్ని రోజులు మన సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మన మనస్సు ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలియక బాధలో ఉంటారు చాలామంది. చిన్న ట్రబుల్ వచ్చినా తట్టుకోలేక, ఓ చిన్న ప్రాబ్లం వచ్చినా సూసైడ్ చేసుకునే టైప్లో వెళ్ళిపోతున్నారు. అన్నిటికీ డల్నెస్, అన్నిటికీ డిప్రెషన్. కేవలము వాళ్ళ చుట్టే ఈ ప్రపంచం తిరుగుతుందేమో అనే మూర్ఖత్వ మనసుతో ఉంటారు. వీళ్ళని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేక ఇలా అవుతారు చాలామంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనసుకు నచ్చింది చెయ్యి అని నేర్పిస్తున్నారు, విచ్ ఇస్ సో రాంగ్ అనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు మనసుకు నచ్చినవి జరగకపోవచ్చు, దట్స్ ఓకే కదా. అనుకున్నవన్నీ జరిగిపోవాలని లేదు కదా. సో నాకు మనసుకు నచ్చిందే చేస్తాను అనుకున్నాను అనుకోండి, నాకు ఆ అమ్మాయే ఇష్టం, నా మనసుకు నచ్చిన అమ్మాయి, నేను ఆ అమ్మాయినే ఇష్టపడాలి అని అనుకున్నాను. ఆ అమ్మాయికి మనం ఇష్టం లేకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో నీ మనసుకి నచ్చినది చేస్తే వెరీ గుడ్, చెయ్యకపోయినా పర్లేదు అని నేర్పించట్లేదు. కొన్ని అనుకున్నవి జరగకపోతే ఏం కాదు అని నేర్పించట్లేదు. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అంటారా? యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. నువ్వు అసలు ఫస్ట్ ఇంకా అంతకంటే అడుగు ముందుకేసి, నువ్వు ఎవడివిరా యాక్సెప్ట్ చేయడానికి? నువ్వేంటి అసలు ఈ సృష్టిలో? ఓ తునకలో 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 తునక. దానికి నాకు నచ్చినట్టుగా లేదు, నేను యాక్సెప్ట్ చేయాలి. నువ్వెవడివి యాక్సెప్ట్ చేయడానికి అనే ఒక ఇంపార్టెంట్ థాట్ రావాలి. నాకు నచ్చినట్టుగా జరగకపోవచ్చు, అవతల వాడికి నేను నచ్చకపోవచ్చు, దట్స్ ఓకే, నేను తప్పులు చెయ్యొచ్చు, నేను అనుకున్నట్టుగా జీవితం ఉండకపోవచ్చు. సో వాట్ డామిట్ అని అనుకోవడం రానని రోజులు. నాకు నచ్చినట్టు నేను అంత నమ్మాను, నన్ను మోసం చేస్తారు. పీపుల్ ఆర్ లైక్ దాట్. అసలు నేను వెళ్ళానండి, రోడ్డు మీద కుక్క కరిచింది, కుక్కకు అన్ని పళ్ళు ఎందుకుంటాయి అని అనడం మూర్ఖత్వము. అలాగా చాలామంది తెలియక ఓ చిన్న ప్రాబ్లం వస్తే నాకు ప్రాబ్లం వచ్చింది అని బాధపడతారు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది లేదు అన్నట్టు. అసలు ఎందుకు రాకూడదు అంటున్నా, ఎందుకు రాకూడదు ప్రాబ్లం సొల్యూషన్? ప్రాబ్లం ఎందుకు రాకూడదు? సొల్యూషన్ లేని ప్రాబ్లమే వచ్చింది, అయితే ఏంటి రాకూడదు అట్లా? ఇది చాలా ఇంపార్టెంట్, మనిషికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమాలో ట్రెండ్ చేసుకోవడానికి మనసుకు నచ్చింది చేయి అంటారు. మా గురువులు మనసుకు నచ్చింది చేయి, రాకపోయినా ఓకే, దొరకకపోయినా ఓకే, ట్రై చేసినా అవ్వకపోతే ఓకే. సో వాట్ విల్ హ్యాపెన్? నీ కళ్ళ ముందు ఏదున్నా నచ్చేటట్టు చేసుకో. ఏదున్నా, నువ్వు వంట చేస్తున్నావా మంచిగా నచ్చినట్టు చేసుకో. నువ్వు నిద్రపోతున్నావా హాయిగా నిద్రపో. నీకు లైఫ్లో ఎవరన్నా మంచి వాళ్ళు వచ్చారా, వెరీ గుడ్. నీ లైఫ్లో చండాలమైన లైఫ్ వచ్చింది, దట్స్ ఓకే. నీకు అన్నీ గొప్పగా రావాలి అని బాండ్ రాసుకుని రాలే మనం ఇక్కడికి, రావు, కొన్ని అవ్వవు. సో వాట్ డామిట్, అనుకున్నవి అవ్వకపోవచ్చు, అయితే ఏంటి, నెక్స్ట్ ఏంటో ఆలోచించాలి. అబ్సల్యూట్లీ. ఏదున్నా సరే లైఫ్ అయిపోతుంది, 100 ఏళ్ల తర్వాత నువ్వు ఉండమన్నా ఉండవు. నీ చాలా గొప్పగా బతికిన వాళ్ళ పేర్లు 4 రాసుకో, ఎక్కడ వాళ్ళు చూడు, వెళ్ళిపోయారు, అవుట్, వెళ్ళిపోతాం మనం అంతా. ఈ 20 ఏళ్ళు నువ్వు నాకు నచ్చింది జరగలే అని బాధపడుతూ నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు తప్పితే ఏమీ కాలే. అందుకని నచ్చింది చెయ్యడానికి నేను పుట్టలేదు, ఏదున్నా చేస్తా. అందుకే అంటారు కదండి, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్ యాజ్ దే ఆర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యాపీలీ ఒప్పుకో, ఏం కాదు, ఇంకా అలా ఉందిరా బాబు, ఏంటి దాంట్లో. సో వాట్ విల్ హ్యాపెన్ అనే ఒక నిజంగా మెచ్యూరిటీ వస్తే అన్నీ హాయిగా ఉంటాయి. రుచి బాగుందా, వెరీ గుడ్, బాగాలేకపోతే యాడ్ చేసుకుంటాం. బాధ రాదు తెలుసా. ఒకటి ఏదైనా నేను మంచిగా ట్రై చేశాను ఐఏఎస్కి, అవ్వలేకపోయాను అనుకో, దట్స్ ఓకే, ఐ ట్రైడ్. సో వాట్ విల్ హ్యాపెన్? ఏమి
నన్ను ఇన్ని రోజులు అనుకున్నా నా ఏమైపోతుందో. ఒక అతను నా దగ్గరికి, మేము డెంటల్ డాక్టర్స్ కదా, పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని వచ్చాడు ఒక అబ్బాయి. ఎందుకు చేయించుకుంటున్నావు, ఏమైనా ప్రాబ్లమా, నొప్పా, చూడనీకి బాగాలేదు అన్నాడు. నీకా ఎవరికైనా అంటే పెళ్లి సంబంధాలు వచ్చి రిజెక్ట్ అయిపోతున్నాయి అన్నాడు. ఎవరైనా నీ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని నేను రిజెక్ట్ చేస్తున్నాడు అంటే అది నీ కరెక్ట్ సంబంధమే కాదు. అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్. నీ లుక్ వైజ్గా కానీ నీకు అనిపించిన నాకు బాగుండాలి రాబాయ్ అనేలో ఓకే, వెరీ గుడ్. నీకంటూ లేకుండా ఎవడి కోసమో బ్రతకడం స్టార్ట్ చేయగానే జీవితం ఆగిపోయింది. ఎవ్రీథింగ్. ఎందుకంటున్నా అంటే ఎవడినో సాటిస్ఫై చేయడానికి జీవితం అంతా పరుగులు తీస్తూ ఉంటాం. నేను మంచి జాబ్ తెచ్చుకుంటే ఏమవుతుంది, జాబ్ తెచ్చుకుంటే మా అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు. జాబ్ తెచ్చుకుని 10 రోజులు హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ప్రమోషన్ ఇవ్వట్లేదా నాన్న అని బాధపడతారు. ఎవడి కోసమో కాదు అసలు. ఇట్ ఈస్ కామన్ థింగ్ అండి. ఇంకా ఒకదానికొకటి చెప్పుకుంటూ పోతే ఒక విషయ సైకిల్ లానే ఉంటుంది, లింక్ అయిపోతుంది. సో మై పాయింట్ ఇస్, అమ్మా నాన్న కోసం చేసావు, వెరీ గుడ్, హ్యాపీ. అవ్వలేకపోయింది, దట్స్ ఓకే, వెరీ గుడ్. తిట్టుకుంటారు 2 రోజులు, ఓకే. నువ్వు డిప్రెస్ అయిపోయేంత భయంకరమైన ప్రాబ్లమ్స్ లైఫ్లో ఏమీ లేవు. అర్థం కాక విషయం, నేను ఎంత నమ్మాను మోసపోయాను, ఇంత చేశాను మోసపోయాను, అతను నన్ను ఎంత నమ్మించి మోసం చేసి, ఏమీ కాదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్. ఏది పర్మనెంట్ కాదు, డామెడ్ అన్న విషయం తెలుసుకుంటే యూ విల్ రియల్లీ లవ్ యువర్ లైఫ్. అప్పుడు నిజమైన లవ్ యువర్ సెల్ఫ్ వస్తుంది. అంతవరకు ఎవరి కోసమో అవుతుంది. ఎవరి కోసం బ్రతకద్దు అంటే దాని అర్థం అందరితో రూడ్గా బిహేవ్ చేయమని కాదు. నువ్వు యూ బీ ఇన్ యువర్ హ్యాపీ స్పేస్, అన్నీ జరుగుతాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి మనము యాక్సెప్టెన్స్ అని, ఉన్నది ఉన్నట్టుగా చూడాలని కన్ఫ్యూజ్ అవుతున్నాం. కానీ ఇంకా రాగా వెళితే నువ్వు ఎవరిదిరా యాక్సెప్ట్ చేయడానికి, నువ్వు ఎవరి నీకు సక్సెస్ రావాలి అని రాసుకొచ్చావా, కష్టపడితే సక్సెస్ రావాలి ఏం లేదు రూల్. కష్టపడ్డావు, ఓడిపోయావు, సో వాట్ విల్ హ్యాపెన్ అనే ఒక మైండ్ సెట్ వచ్చిన రోజున లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ఎవరిని హేట్ చేయవు, ఎవరిని తిట్టుకోవు, ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, హ్యాపీగా ఉంటావు లోపల. సో అయితే ఇప్పుడు మనం అనుకున్న పాయింట్, చాలామంది లోన్లీగా అయిపోయి హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని మూవీస్ చూస్తే హ్యాపీనెస్, సాంగ్స్ వింటే హ్యాపీనెస్. కొంతమందికి అసలు తెలీదు, అలానే కూర్చుంటారు డల్గా. సో వాళ్ళంతటా వాళ్ళు ఉల్లాసం కావాలంటే ఏం చేయాలంటారు? ట్రూ, నేను చెప్పాను కదా, ఎవరి మీదకి నీ ఎక్స్పెక్టేషన్ పెట్టకు, దేని మీదకి నీ ఎక్స్పెక్టేషన్ పెట్టకు. నేను ఇది మళ్ళీ చెప్తుంటాను. మా అమ్మాయి పెళ్ళి అయిపోతే అండి చాలండి నాకు హ్యాపీ అంటే, నీ ఆనందాన్ని తీసుకెళ్ళి మీ అమ్మాయి పెళ్లి మీద పెట్టు. నాకు ఆ ఉద్యోగం వచ్చేస్తే హ్యాపీ అండి, నీ ఆనందాన్ని తీసుకెళ్ళి ఇది గనక జరిగితే హ్యాపీగా ఉంటా, ఉల్లాసంగా ఉంటా, నీ ఆనందాన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టు. ఎప్పుడైతే దేని మీదో నీ ఆనందాన్ని పెట్టావో ఛాన్స్ 50-50, వచ్చిందా వస్తుంది, రాదా పోతుంది కదా. కొన్నిసార్లు నిజంగా మనం అటెంప్ట్ చేయలేము, కొన్నిసార్లు మన ఎనర్జీ సరిపోదు, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఎప్పుడైతే మనం బయట వస్తువు మీద ఆనందాన్ని లింక్ చేసామో, ఉల్లాసంగా లింక్ చేసాం. ఎవరన్నా లోన్లీ ఉన్నవాడిని చూడండి, ఒక థాట్కి ఇరుక్కుపోయి ఉంటారు. రైట్. ఆ థాట్ జరిగితే అమ్మయ్య అన్నట్టు ఉంటారు. వాళ్ళంతా సంతోషం ఇంకెవరు ఉండరు. అలా ఎప్పుడైతే ఒక థాట్ మీద పెట్టాడు మైండ్, అవుట్, లైఫ్లోంచి ఉల్లాసం ఎగిరిపోయింది. రైట్. కొంతమంది చెప్పుకుని వినేవాడు లేడనుకో, వీడు అవుట్. ఎందుకు అంటున్నా, వై? అంత సీనే లేదు లైఫ్కి, అంత ఆవేశపడాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుందండి. అసలు బాధ తీసుకుంటే కదా అని చెప్పుకోవడానికి. ఓకే, ఏం కాదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అంత చెప్పుకునే బాధ, నాకు 10 లక్షలు అప్పు ఉందని చెప్తే, అరే అవునా తీసుకో 10 లక్షలు అని ఇస్తాడా? ఎవరెవరు. మరి దానికి ఎందుకు అంత బాధపడిపోయి చెప్పుకుంటే మనసు లైట్ అవుతుంది, ఏడిస్తే మనసు. ఇవన్నీ సినిమాలో ఒక కాన్సెప్ట్ బాగుండడానికి చెప్పారు, కానీ మనకు అంత అవసరం లేదు. లైఫ్ చిన్నది, మనకు ఉండే కష్టాలు అంత చిన్నవి, చిన్న కష్టాలు. వాటిని తలుచుకుని పెద్దది చేసుకుంటాం. రైట్. మీరు అంటారండి, మా దగ్గర, నేను నా బుక్లో ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్లో ఫస్ట్ లైన్ రాసేది. ఒక లేడీ నా దగ్గరకు వచ్చి, నా కష్టాలు మీకేం తెలుసు, నేను ఫేస్ చేస్తున్నాను, మీరే బాగా చెప్తారు అంటూ కూర్చొని చెప్పడం చాలా ఈజీ సార్. నేను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్ ప్రాసెస్ బాగా చిన్న పని చేసుకుని రోజుకి 10-15 రూపాయలు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సీఈఓలు కోట్లలో సంపాదించే వాళ్ళు, 2 కామన్, నా కష్టాలు నీకేం తెలుసు అండి.
ఓకే, కామన్ డైలాగ్ ఇది. సో కష్టాలు ఉంటాయి. నువ్వు 1000 కోట్లు సంపాదించినా, నువ్వు రోడ్డు మీద చెత్త ఏరుకుంటున్నా, కష్టములు అనేవి కామన్గా మన మైండ్ పెట్టే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. నన్ను తీసుకున్నావా, నీ కష్టం మోస్తావు, దించి పక్కన పెట్టావా, హ్యాపీగా ఉంటావు. ఏ కష్టం ఉన్నా సరే ఏమి అంత సీన్ లేదు, బాధపడాల్సిన టైం, మంచిగా టైంకి తిను, హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకో, కష్టానికి ఆన్సర్గా ప్రయత్నం చేయి. అంతే. కుదిరింది లేకపోతే లైఫ్. సర్చ్ ఫర్ ద సొల్యూషన్. అంతే. సొల్యూషన్ వైపుగా ఆలోచించిన వాడు బాగుపడతాడు. సొల్యూషన్ వైపు ఆలోచించలేని వాడు నా వల్ల కాదేమో, నేనేం చేసుకోలేనేమో, చేత కాదేమో అని బాధపడతాడు. చేత కాదు అని ఎందుకు అనుకుంటారు తెలుసా? వాళ్ళు గెలవడానికి మాత్రమే చూస్తారు. ఎస్. ఓడిపోయినా దట్స్ ఓకే అనో ట్రై చేస్తారు. ఏం కాదు బాయ్, ఏమీ కాదు. నలుగురు తిట్టుకుంటారేమో, నలుగురు నవ్వుకుంటారేమో, దట్స్ ఓకే, వాడెవడు నవ్వితే ఎంత నవ్వుపోతే ఎంత అనే ఒక బ్యూటిఫుల్ సిస్టంలోకి రావాలి. ఇది చెడ్డవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, మంచి వాళ్ళకి ఇది అర్థం కాదు. చెడ్డవాళ్ళు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నేను చేయాల్సి చేస్తా అని చెడ్డవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. యాక్చువల్గా ఇది మంచివాళ్ళు తీసుకోవాలి. ఏం కాదు, ఎవడేమనుకున్నా సరే, ఇంట్లో వాళ్ళతో సహా, నీతో నువ్వు సహా ఏదనుకున్నా సరే ఫరక్ పడుకో, అంతే, హ్యాపీగా పని చేసుకో. అది పర్పస్ ఆఫ్ లైఫ్ అని అడుగుతాను నన్ను. నేను అందుకని ఆ మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. యువర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నా లైఫ్ పర్పస్ ఏంటి సార్? ఇప్పుడు నీ కళ్ళ ముందున్న సమస్యకి నీ తెలివి వాడి సాల్వ్ చేసుకోవాలి, అంతే పర్పస్. అదొక్కటే పర్పస్. ఒక అతనికి నిద్ర వస్తూ ఉంటుంది, క్లాస్లో లెక్చర్ వింటుంటే నిద్ర, అది నీ సమస్య, దాన్ని సాల్వ్ చేయడానికి నీ తెలివి వాడుకోవాలి, అంతే. దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. నీ కష్టం ఏంటి, దాన్ని ఎలా దాటి బయటకు రా. జస్ట్ గో విత్ ద ఫ్లో అంటారు అయితే. దట్స్ అ పర్పస్. ఫ్లోలో వెళ్ళిపోతే నువ్వు కొట్టుకుపోతున్నట్టు. నువ్వు క్రియేట్ అ పర్పస్. ఓకే. దాన్ని మంచి గెలువు, ట్రై చేయాలి. గోల్ అనేది ఉండాలి, గోల్ పెట్టుకోవాలి, ట్రై చేయాలి. ఓడిపోయినా దట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేస్తా. నీకు సమయంతో లింక్ లేదు, ఫ్లోతో లింక్ లేదు, ప్రపంచంలో ఎవడెవడితో పరిగెట్టాలో లింక్ లేదు. నీ లైఫ్లో ఒక కష్టం నీ ముందుకు వస్తుంది. ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పుడు స్వతంత్రం ఈజ్ మై కష్టం, నేను దాన్ని దాటి బయటకు వచ్చా. ఓకే, అలాగా ఎనీథింగ్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వస్తే గోతులున్నాయి, గుంతలున్నాయి, అది నీ సమస్య అని నీకు అనిపిస్తుంది అన్న ఫైటర్. సో యూ కీప్ ట్రైయింగ్. అది ఒక రోజులో అవ్వదు. నన్ను ఎన్ని మాటలు అన్నారండి, నన్ను ఎంత చేశారండి అంటనే ఉంటారు, అనడానికే కదా, అంతే ఏవో అంటారు. అది తీసుకోనవద్దు, దాన్ని బాధపడవద్దు, దాన్ని డిప్రెస్ అవ్వవద్దు. ఎట్ ద సేమ్ టైం పని ఆపొద్దు. మనకి ఎప్పుడూ చెప్పిన మాట, కర్మణ్యేవాధికారస్య, నువ్వు కర్మ మాత్రమే చేయగలవు, దాని గురించి నేను ఫైటింగ్ చేయలేను అని బాణాలు కింద వేచి అర్జునుడు సేమ్ డిప్రెసింగ్ అర్జునుడికి వచ్చింది. కింద బాణాలు కింద వేసేసి నా వల్ల కాదు నేను ఫైట్ చేయను అంటే అసలు ఛాన్సే లేదు మిత్రమా. నువ్వు నీ కళ్ళ ముందు ఉన్న సమస్యకి నువ్వు సొల్యూషన్ ఎతుకుతా పోవాలి. దాని గురించి తెగ ఆలోచించకు, చేసేది నేను అని భగవంతుడే చెప్పాడు. కాబట్టి టూ మచ్గా ఆలోచించి టూ మచ్గా అందులో ఉండిపోయిన వాళ్ళు లోన్లీ, డల్నెస్, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్, ఇలాంటివి ఎన్నో మాట్లాడుకోవచ్చు, సినానిమ్స్ చెప్పుకోవచ్చు. అండ్ దానికి తోడు మైండ్ వెతుకుతుంది ఎవరి మీదైనా తొయ్యడానికి ప్రాబ్లం. అందుకని నా లైఫ్ ఎగ్జాక్ట్ నా వైఫ్ వచ్చిందండి, నాకు నాశనం స్టార్ట్ అయింది, నా కొడుకు పుట్టాడు, కూతురు డౌన్ఫాల్ అయిందండి, ఇలాగా అన్ని చెప్తారు. అండ్ ఇది ఎంత ట్రై చేస్తానో నేను కన్విన్స్ చేయడానికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఒప్పుకోరు. మీకు తెలియదు, మీరు అలాగే చెప్తారు. ఏదైనా మంత్రం చెప్పండి, ఏదైనా చాంటింగ్ చెప్పండి, ఇలాంటివి అడుగుతూ ఉంటారా? చాలా కామన్ గా నీకు చాంటింగ్, మంత్ర, సూర్య ఉపాసన, సూర్యత నేను నేర్పిస్తా, కానీ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బేసిక్ నాన్ సెన్స్ ఫస్ట్. ఈ నాన్ సెన్స్ బయటకు వస్తే నీ లోపల ఎంత అద్భుతమైన సృష్టి ఉంది నీకు తెలుస్తుంది. కానీ ఇది చేస్తే నాకు ఎంత వస్తుంది, హనుమాన్ చాలీసా చదివితే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, అనిమాది గణిమాది సిద్ధులు వస్తాయా, ఈ టైప్లో అన్ని వస్తాయిరా. నువ్వు ముందు మంచి పాయసం చేసిస్తా నీకు, నువ్వు గిన్నె కడుక్కోకుండా ఉంటే నీకు కంపు వాసన వస్తుంది. అది సింపుల్. నీ వెజల్ని నువ్వు క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. రైట్, చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోగలిగితే ఐ థింక్ ఇట్ వర్క్స్. డెఫినెట్గా అండి. వెరీ వాల్యుబుల్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.